దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టముగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ శుక్రవార ఆరాధనలో నీ సన్నిధానములో ఇంతవరకు పాటలు పాడి నిన్ను ఆరాధించాము. ఇప్పుడైతే కన్న తండ్రి, బైబిల్ గ్రంథములో లేఖనాలు చదివి ఎత్తిపట్టుకుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాము. మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే కొద్దిపాటి నిమిషాలుగా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరుస్తారని, దీవిస్తారని. నాయన, మీరు మాట్లాడకపోతే మాకు మా ఆత్మీయ జీవితాలు తృప్తి ఉండదు. నాయన, నీ దాసుని మరుగు చేసి నీ దాసుని నోట నీ మాట ఉంచి నీ రక్తము చేత నీ దాసుని బాగుగా కడిగి పవిత్రీకరించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీత గ్రంథం చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అది అర్థం అవ్వాలంటే సూపర్లేటివ్ అండర్స్టాండింగ్, అత్యున్నతమైన అవగాహన ఉండాలి. అది దేవుని ఆత్మచేతనే, ఆత్మాభిషేకము చేతనే, అది ఆత్మ ప్రత్యక్షత చేతనే అర్థమవుతాయి. కాబట్టి దేవుని సహాయము లేకుండా దాన్ని వివరించలేము, ధ్యానించలేము. అసలు మనకు అది అర్థం కాదు. అందుకే ఆయన సహాయాన్ని ఎప్పుడు నేను అడుగుతుంటాను, మీరు అడగాలి. అది అర్థమయ్యేటట్లుగా మాకు ఉపదేశించు తండ్రి అని. ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనములో యెరూషలేము కుమార్తెలారా ఎవరీలు అనంటే గత అనేక వారాల క్రితం చెప్పాను. అది మొదటి అధ్యాయం 5వ వచనంలో కూడా కనబడుతుంది. యెరూషలేము కుమార్తెలారా, వీళ్ళెవరంటే ఆత్మీయ జీవితములో శిశు దశలో ఉన్నవారు. వారు సంపూర్ణులు కారు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఆత్మీయ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ విషయాలు ఎలా ఉంటాయో, దేవుని నిత్య సంకల్పం ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో, ఇలాగా లోతైన శ్రేష్టమైనవి తెలుసుకోవడం వాళ్ళకు కాస్త దూరమే ఉంటుంది. ఎందుకంటే వారు ఇంకా ఆత్మీయ జీవితంలో శిశు దశలో ఉన్నవారు, శిశువులు అన్నమాట. వారికి బలమైన ఆహారం పెడితే వారు తినలేరు, జీర్ణించుకోలేరు. అందుకే చిన్న పిల్లలకు పాలు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలే పెడతారు. కాస్త ఎదిగిన పిల్లలకైతే కక్కలు ముక్కలు పెడతారు. వారు ఏంటంటే జీర్ణించుకోగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మీయ శిశు దశలో ఉన్నవారు కొత్తగా రక్షణ పొంది అప్పుడప్పుడే కొన్ని మూల పాఠాలు లేదా బైబిల్లో కొన్ని మూలాంశాలు, అంటే చదువులు, ఏబిసిడీలు, వీళ్ళు అలాంటివి నేర్చుకుంటుంటారు. మరి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారు పీజీలు, డిగ్రీలు, ఇంజనీరింగ్ చేస్తున్న వారి అవగాహనకు వీళ్ళ అవగాహనకు చాలా తేడా ఉంటుంది. కనుక వీళ్ళు అప్పుడప్పుడు ఏమనుకుంటారంటే ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వారికి అడ్డుపడుతుంటారు. ఇక్కడ సులమితి కన్యక యొక్క సౌందర్యాన్ని కూడా
వారు సరిగా గుర్తించలేకపోయారు. ఈ యెరూషలేము కుమార్తెలు అంటే ఆత్మీయ జీవితంలో శిశు దశలో ఇంకా బాల్య దశలో ఉన్నవారు షూలమ్మితి యొక్క సౌందర్యాన్ని గుర్తించలేకపోయి ఏమన్నారండి, ఏంటి మీరు ఎలా ఉన్నారని చిన్న చూపులు చూశారట. తెలీదు ప్రియులారా. అయితే ఇక్కడ మనము 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్న విషయం ఏంటంటే, వాళ్ళతోనే ఈమె మళ్ళీ అంటుంది, యెరూషలేము కుమార్తెలారా అని షూలమ్మితి కన్యక అంటుంది, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈమె విశ్రాంతి పొందుచున్నది. ఎవరు? ఈ షూలమ్మితి కన్యక విశ్రాంతి పొందుతుందంటే దాని అర్థం ఏంటి? తన ప్రాణప్రియుడైన దేవుడు శిల్పకారుడు ఏం చేస్తున్నాడు, తన సుత్తిని ఉలిని ఏదో టెంపరీగా లేదా తాత్కాలికంగా ఆమె మీద పని చేయడం ఆపేశాడంతే. తాత్కాలికంగా, పర్మనెంట్ కాదు. దేవుడు చెక్కుతూ 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 ఎప్పుడూ చెక్కుతూ ఉండడు. అప్పుడప్పుడు ఏం చేస్తాడండి, పని ఆపుతూ ఉంటాడన్నమాట. అలా ఆపే టైంలో ఆ యొక్క చెక్కబడుతున్న శిలకు ఏమవుతుందండి, కాస్త విశ్రాంతి దొరుకుద్ది. ఆ విశ్రాంతి తీసుకునే తాత్కాలిక ఆ సమయంలో కూడా యెరూషలేము కుమార్తెలు అదేదో పెద్ద నష్టము చేసినట్టుగా, హే సోమరిలా ఎందుకు పడుకున్నావు, లే పని ప్రారంభించు, దేవునితో నడు, దేవుని పని చెయ్యు అని బలవంత పెడుతున్నారన్నమాట. అంటే ఆత్మీయ జీవితములో శిశువులుగా ఉన్నవారు, శిశు దశలో ఉన్న విశ్వాసులు ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వారిని అర్థము చేసుకోలేరు. అర్థం చేసుకోలేరు, చాలా కష్టం. అందుకే అపోస్తులుడైన పౌలుని కొరింథీ సంఘస్థులందరూ అపార్థం చేసుకున్నారు. అర్థమైందండి? అపార్థం చేసుకొని పౌలుని నానా మాటలు అన్నారు మళ్ళీ వాళ్ళు. అందుకని హెబ్రీ పత్రికలో కూడా అంటాడు, మీరు ఇంకా పాలు త్రాగే శిశువులాగానే ఉన్నారు అంటాడు. కొరింథీ 3వ అధ్యాయంలో ఇంకా అలా చెప్పుకుంటూ ఇంకా మీరు శిశువులుగానే శరీర సంబంధులుగానే ఉన్నారంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ అంతస్తుకి శిఖరాగ్రానికి చేరుకున్న వారు ఈ ఆత్మీయ శిశువులుగా ఉన్న విశ్వాసులకు సరిగా వారు అర్థం కారు. ఆ క్రమంలో చాలామంది భక్తులు ఈ రోజున విశ్వాసులు భక్తుల్ని విమర్శిస్తుంటారు. ఎటువంటి భక్తులు? ఆత్మీయతలో తమ జీవితాన్ని ప్రభువు కొరకు పానార్పణముగా అర్పించిన వారిని కూడా వీళ్ళు ఏం చేస్తారండి, విమర్శిస్తారు. యేసన్న గారికి విమర్శిస్తారు, లేదనుకుంటే మొంగమూరి దేవదాసాయి గారికి విమర్శిస్తారు, భక్త సింగ్ గారికి విమర్శిస్తారు. అర్థమవుతుందండి? తర్వాత పురుషోత్తం చౌదరి గారికి విమర్శిస్తారు, పిఎం సామ్యుల్ గారికి విమర్శిస్తారు, దినకర్ గారిని విమర్శిస్తారు, అద్దంకి రంజీవ్ ఓఫిరయ్య గారిని విమర్శిస్తారు. ఇలా భక్తులను విమర్శిస్తుంటారు. మా అయ్యగారు అలా కాదు, మా సంఘం ఇలాగా, మీ సంఘం అలాగా అని తెలియక విమర్శిస్తూ ఉంటారు. కనుకనే ఈ 5వ వచనంలో కూడా షూలమ్మితి యొక్క అంతరంగ సౌందర్యాన్ని గుర్తించలేక ఇదేట్రా ఈమె నల్లగా ఉందనుకొని విమర్శించారు. ఇక్కడ 2వ అధ్యాయం 7లో కూడా మరలా ఈలే అడ్డుపడుతున్నారు. ఈమె విశ్రాంతి తీసుకుంటుంది. ఎవరి దగ్గర అని అంటే బయట అక్కడ కాదు, తన ప్రాణప్రియుడు సృష్టికర్త అయిన దేవుని ఒడిలోనే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది.
ప్రియులారా, దేవుడు తన సుత్తిని ఉలిని తాత్కాలికంగా ఆపి తన ప్రేమతో సేద తీరుస్తాడు అప్పుడప్పుడు మనల్ని. ఉదాహరణగా ఇంతకుముందు ఎస్కోటలో అక్కడక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సువార్త, రెడ్ ద బైబిల్, లిజన్ ద బైబిల్, సత్యవాక్య సత్య విభజన, ఈ ప్రోగ్రామ్స్ అని చేసి మళ్ళీ పెళ్ళి, నా కుమార్తె పెళ్ళి కూడా చేసిన తర్వాత కాస్త సుమారు 4 రోజుల వరకు 15 సుమారు 2 నెలల వరకు కూడా నేను ఏ పనిక ఏ మీటింగ్స్ గట్రా పెట్టలేకపోయాను, వెళ్ళలేదు కూడా. కాస్త ఆ బాధ్యతను నెరవేర్చుకొని కాస్త నేను ప్రశాంతంగా ఏం చేస్తున్నానండి, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎక్కడంటే అది నా దేవుని ఒడిలోనే, నా యేసయ్య కౌగిల్లోనే నేను విశ్రాంతిని పొందుచున్నాను. ప్రియులారా, విశ్వాసి జీవితములో ఇలాంటి విశ్రాంతి కాలాలు ఎన్నో ఉంటాయి. ఆ సంగతి చాలామందికి తెలియదు. ఇది చూసిన ఈ యెరూషలేము కుమార్తెలు, అంటే ఇంకా ఆత్మీయ జీవితంలో శిశువులుగా ఉన్న కొత్త విశ్వాసులకు అర్థం కాక అప్పుడప్పుడు అడ్డుపడతారు, విమర్శిస్తారు. ఇంకా ప్రియులారా, అసలు నేను పరమశిల్పకారుడనే యేసయ్య ఒడిలో ఉన్నానన్న సంగతి వాళ్ళకు తెలియలేదు అని షూలమ్మితి కన్యక అక్కడ చెబుతోంది. ప్రియులారా, ఇంకో విషయాన్ని మనము కాస్త ముందుకెళ్ళి తెలుసుకుంటే, యేసు ప్రభువారే, తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడే పని చేయమంటాడు, ప్రార్థన చేయమంటాడు, ప్రయాసపడమంటాడు, సువార్త చేయమంటాడు. కానీ కొన్ని కాలాల్లో విశ్రాంతి పొందాలని ఆ సర్వశక్తుడైన దేవుడే మళ్ళీ నిర్ణయిస్తాడు. ఆ సందర్భాన్ని మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయములో చూస్తే 40వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే యేసయ్య అక్కడ ఏమంటున్నారంటే, మీరు శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఏమయ్యా ఒక గడి అయినను నాతో కూడా మెలుగుగా ఉండి ప్రార్థన చేయలేరా చెప్పండి అన్నారా లేదా? విశ్రాంతి అంటే విశ్రాంతి, కాస్త మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొద్దు, చేయాలి కదా నాతో పాటుగా అని యేసయ్య అన్నాడు. కానీ అలా అనిన యేసయ్యే మరలా విశ్రాంతి పొందాలని కూడా నిర్ణయించాడు. కాబట్టి 45వ వచనంలో ఏమన్నాడో చదువుదాం. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు భక్తులకు ఇచ్చినటువంటి ఒక్కోసారి ఆ విశ్రాంతి భగ్నం చేయడానికి ఆత్మీయ జీవితంలో ఇంకా శిశువులుగా ఉన్నవారు ప్రయత్నం చేస్తుంటారు. అర్థమవుతుందండి? వారమల్లా సేవ చేసి సోమవారం పాస్టర్ గారే ఏ ప్రార్థనలకు వెళ్ళరు. ఒక్కోసారి తెల్లవారు లేచి ప్రార్థన చేయడానికి కూడా కాస్త బలహీనమైపోయి చేయరు. అప్పుడే విశ్వాసులు వస్తారు, తెల్లవారు 6 గంటలకో 5 గంటలకో లేదా 6, 7కో. మాస్టర్ గారు ఉన్నారమ్మా, పడుకున్నారా? అయ్యగారేటి 7 అయినా ఇంకా పడుకొని ఉన్నారా? ఏంటది? లేవాలి కదా, ప్రార్థన చేయాలి కదా. తొందరగా ప్రార్థన చేసుకుంటారు. అరే నాయనా, తాను వారమంతా పనిచేశాక మనిషి బలహీనమయ్యాక కాస్త పడుకుంటాడు. అర్థమవుతుందండి? ప్రార్థన చేయమని చెప్పిన యేసయ్య మళ్ళీ ఏమన్నాడండి? కాస్త నిద్రపోయి అలసట తీర్చుకోమన్నాడు. ఆయన నిర్ణయిస్తాడు ఒక్కోసారి, కానీ కొంతమందికి తెలియదు, తొందరగా అపార్థం కూడా చేసుకుంటారు. ఇంకా దాంతో ఓ పాస్టర్ గారు సోమరై పడుకుంటున్నాడు, ప్రార్థనలు చేయట్లేదు అని. ఇటువంటి పరిస్థితి కూడా
ఈ ఆత్మీయ జీవితంలో ఇంకా పసిబిడ్డలుగా శిశువులుగా ఉన్నవారి వల్ల ఈ ప్రాబ్లం సంఘాల్లో సేవకునికి ఎదురవుతాయి, భక్తిలో బాగా ఎదిగిన వారికి ఎదురవుతాయి ఈ శోధన. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆమె అంటుంది, నన్ను లేపొద్దు. ఏమంటుందండి? ప్రేమకు, చదవాలి 7వ వచనంలో, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు. అంటే ప్రేమ అయిన దేవుడు నన్ను సంపూర్ణంగా ఆయన ఒడిలో ఎంతవరకు అయితే నాకు సేద తీరుస్తారో అంతవరకు ఆయన ఒడిలో ఉండి నేను విశ్రాంతి పొందుతాను. నా విశ్రాంతిని భంగము చెయ్యొద్దు మీరు అని ఆమె అంటుంది. అంటూ ఏమంటుందో తెలుసా? బాగా గమనించండి. ఇక్కడ పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని అన్నాడు. పొలములోని ఇర్రులను బట్టి, ఇర్రు అంటే లేడి పిల్ల, ఇర్రి, మరియు లేళ్లను బట్టి దుప్పి. ఇది ఇంగ్లీష్లో చూసినట్లే దాని అర్థాలు లేడి పిల్లని, దుప్పి అని అర్థం వస్తుంది. ప్రియులారా, లేడి పిల్ల అంటే ఇక్కడ మాత్రము ఆడ లేడీ అనేది కాస్త ఇంగ్లీష్లో మనకు అర్థమవుతుంది. కనుక పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి, అంటే లేడి పిల్లలను బట్టి దుప్పి పిల్లలను బట్టి అన్నట్లుగా. ఒకసారి గమనించండి, ఈ ఇర్రి ఉంది కదా లేడీ, అందులో ప్రధానమైన సంగతి ఏంటో తెలుసా? ప్రధానమైన సంగతి ఏంటంటే బాగా పరిగెడుతుంది. అంత స్పీడ్ కాదు. చిరుతపులి కూడా బాగానే పరిగెడుతుంది, కానీ ఇక్కడ ఈమె చిరుతపులితో పోల్చలేదు. ఎవరితో అంటున్నారండి? ఇర్రి పొలములోని, చదవండి, ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత. అదండి, ఈ లోకములో దేవుని కొరకు పరుగెత్తిన వారందరూ కూడా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకొని దేవుణ్ణి వెంబడించారు. అవునా కాదా? అబ్రహామును చూడు, నడిచాడు, వెంబడించారు, పరిగెత్తారు, అక్కడక్కడ విశ్రాంతి తీసుకున్నాడా లేదా? మోషేను చూడు, పరిగెత్తాడు, వెళ్ళాడు, ప్రయాణించాడు, తన జీవితంలో కొన్నాళ్ళు భార్య పిల్లలతో సంసారం చేసి గడిపాడా లేదా? అవునా కాదా? ఇంకా మరి పౌలు కూడా, అవునా కదా? పౌలు కానీ లేదా పేతురు, వీళ్ళు కానీ, పేతురు వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా వీళ్ళు ఏం చేశారండి? సరే అయిపోయింది, అంతా అయిపోయింది, వెళ్ళి వ్యాపారం చేసుకుంటాం అన్నట్టుగా మరలా సముద్రంలోకి వెళ్ళి వల వేసుకుంటున్నారు. సహజంగా వారు ఏదో ఒక నెమ్మది, విశ్రాంతి, కాస్త ఎప్పుడూ దేవుడు మనల్ని పనిచేస్తూ నడిపించేవాడమే కాదండి, అప్పుడప్పుడు తన విశ్రాంతిని కూడా మనకు ఇచ్చేవాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనల్ని పరిగెత్తించేవాడు మాత్రమే కాదండి, అప్పుడప్పుడు తన కౌగిలిలో కూడా మనల్ని చేర్చి సేద తీర్చేవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన కౌగిలిలో నేను సేద తీర్చబడుతున్నప్పుడు, నేను సంతోషిస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి. ప్రేమకు ఇష్టమగు వరకు నేను పడుకుంటాను. నేను ఎప్పుడు లేచి పని మరలా చేయాలో, పనికి పూనుకోవాలో ఆ ప్రేమయే నాకు నిర్ణయిస్తుంది. నాకు తెలుసు నేను ఉండేది ఎక్కడో కాదు, ప్రేమ ఒడిలోనే ఉన్నాను కదా, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అని అంటుంది. ఆత్మీయ జీవితంలో ఒక్కోసారి దేవుడి పిల్లారా ఇట్టి విశ్రాంతి కాలాలు కూడా తన భక్తులకు అనుగ్రహిస్తాడు. పౌలు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, పరుగు కడముట్టించి తిని అన్నాడా లేదా? చనిపోక ముందే అన్నాడు కదా, కాస్త ప్రశాంతంగా ఉందయ్యా నాకు అన్నాడా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒకవేళ భక్తులు నేను విశ్రాంతి పొందడం కావచ్చు, అది నా సోమరితనం కాదండి. లేదు, మీరే ఆత్మీయతలు ఎదిగి ఉండొచ్చు, మీరు విశ్రాంతి తీసుకున్నారు, అది మీ సోమరితనం కాదు. దేవుడు అప్పుడప్పుడు విశ్రాంతి కాలాలు నిర్ణయించి తన ఒడిలో కాస్త మనకు సేద తీరుస్తారు. అమ్మా, అన్ని బాధ్యతలు, అన్ని బరువులు, అన్ని సమస్యలు తీరాయి ప్రభా, ఇక మనసంతా ప్రశాంతంగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఒకరోజు, 2 రోజులు, వారము, 2 వారాలు కాస్త ఏం చేస్తారండి, నెమ్మదిగా దేవుణ్ణి స్తుతిస్తూ హృదయం అంతరంగాల్లో ఆరాధిస్తూ యేసుని వెంబడిస్తారు. అంతేగాని ఆగిపోరు, ఆగిపోయే భక్తులైతే కారు. ఇక్కడ ఇర్రి ఉందా, ఆ లేడీ ఏం చేస్తుందో తెలుసా, పరిగెత్తి చాలా స్పీడ్గా పరిగెట్టి జస్ట్ ఒక అర నిమిషము ఎంత ఆగి మళ్ళీ ఎంత దూరమైన పరిగెడుతుంది లేడీ ఇర్రి. అర్థమవుతుందండి? కాబట్టి దేనికి చూపిస్తుంది ఏమే, ఇర్రి పొలంలోని ఇరులను బట్టి లేళ్లను బట్టి ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకంటే ఆ ఇర్రులు ఏం చేస్తాను, లేళ్ళు అంటే పరిగెట్టి అలా పరిగెడుతూ ఉండదండి. ఆగుతుందా లేదా? కొద్దిగా ఆగుతుంది, అది విశ్రాంతి అన్నమాట. ఇంకా ఆగిన తర్వాత మళ్ళీ ఎంత దూరం పరిగెడతా తెలుసా, చాలా వేగవంతంగా పరిగెడతారు. అలాగే శ్రేష్టమైన ఆత్మీయ జీవితంలో ఎదిగిన బిడ్డలు కూడా ఆత్మీయతలో నడుస్తూ దేవుని చేత చక్కబడుతూ అప్పుడప్పుడు కాస్త అలసిపోయి దేవుని ఒడిలోనే సేద తీర్చుకొని ఆగి మళ్ళీ పనికి పూనుకుంటారు. హల్లెలూయా! ఆ మాత్రం కూడా గ్యాప్ ఇవ్వద్దు అంటారు. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో శిశు దశలో ఉన్నవారు, వీళ్ళకి పూర్తి అర్థం కాదు దేవుని సంకల్పం కానీ, ఏది రమ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, యుద్ధం ఎలా ఆడాలో, ఎలా స్వార్థ ప్రకటించాలో, ఏ సత్యవాక్యమో ఇవేమో అర్థం కాదు వాళ్ళకి. అందుకే ఎక్కువ అర్థమయ్యేది ఏంటంటే విమర్శను వాళ్ళు నేర్చుకుంటారు. షూలమ్మితి సౌందర్యం కూడా వాళ్ళు అర్థము చేసుకోలేకపోయారు. అందుకే ఏమ్మా మీరు ప్రతి ఆదివారం ప్రభు రక్త మాంసాలు ఇచ్చేస్తుంటారు అని విమర్శిస్తారు. తెలుసా? అంటారు లేదా? వాళ్ళకేమో అర్థం కాదు, చెబితే వినరు. మరికొంతమంది ఏమంటారు, ఎందుకు అలాగా చర్చిలోకి మీరందరూ కూడా రంగురంగుల బట్టలు వేసుకున్నారు, తెల్లటి వస్త్రాలు అందరూ వేసుకోవాలి కదా, వేసుకొని రండి. ఎర్ర బట్టలు వేసుకున్నారా వీళ్ళందరూ, ఇదేదో అపవిత్రులాగా ఉన్నారని వాళ్ళు తొందరగా అపార్థం చేసుకుంటారు. మరికొంతమంది ఎలా అపార్థం చేసుకుంటారు తెలుసా? ఇదిగో మీరు సంఘాలకు వెళ్తున్నారు కానీ చర్చీలకి దేవుడు కానుక ఇమ్మన్నాడేంటి, దేవుడు కానుక తీసుకుంటాడా? కాబట్టి మా సంఘంలోనైతే కానుక ఇవ్వద్దని సార్ మా అయ్యగారు తెలుసా, కాబట్టి కానుకలే అక్కర్లేదు. ఇలా చాలా తొందరగా అపార్థం చేసుకుంటారు ఈ ఆత్మీయ జీవితంలో ఇంకా శిశువులుగా ఉన్నవారు. వీళ్ళ వల్ల చాలా ఆటంకాలు సంఘానికి, సేవకులకు, ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారికి ఎన్నో అడ్లు, ఆటంకాలు ఏర్పడతాయి. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా షూలమ్మితి కన్యక అనుభవించి చెబుతోంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమంటుందండి, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని. ఎందుకు ప్రమాణం చేయాలి? ఇరులు అంటే దుప్పి, లేడి పరిగెట్టే విధానం. పరిగెడుతూ ఒక్కసారి ఆగిందంటే అది అలా సోమరిగా ఉండిపోవడానికా? కాదే, ఇంకా విశ్రాంతి తీసుకొని మరికొంత దూరం పరిగెత్తడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి,
దుప్పిని గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు తను రాసుకుంటూ పాడారు. ఎక్కడ? కీర్తనల గ్రంథం 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా, చదవండి అన్నమాట, తృష్ణగొనుచున్నది. చూసారండి? దుప్పి ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నదట. కాబట్టి భక్తులు చూడండి, దావీదును చూడండి, మోషేని చూడండి, అబ్రహామును చూడండి, ఏలియాను చూడండి, ఎలీషాను చూడండి, భక్తులను చూడండి అయ్యా. వారు ఇర్రుల్లాంటి వారు, దుప్పుల్లాంటి వారు, లేడి పిల్లల్లాంటి వారు. వాళ్ళందరూ పరిగెట్టి ఆగిపోయారు అనుకుంటే చతికిలు పడిపోయారని కాదు. వారు కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని ఏం చేస్తారండి? వారు ఏం చేశారు? మరలా శక్తి పుంజుకొని మరికొంత దూరం దేవుని కొరకు పరుగులెత్తారు. దేవుడు తమకు అప్పగించినటువంటి గమ్యానికి చేరుకున్నారు. తమ బాధ్యతను వారు నెరవేర్చారు. కాబట్టి నేను ఇలా పడుకున్నానంటే, నేను ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటున్నానంటే అది నా సోమరితనము కాదు. తిరిగి దేవుడే, ప్రేమే నన్ను లేపి నేను ఎప్పుడు పని చేయాలో తిరిగి నన్ను లేపి పంపిస్తారు. ఎందుకంటే శిష్యులు కూడా నాతో కాసేపు లేచి ప్రార్థన చేయండి అయ్యా అని అన్న దేవుడే ఇప్పుడు కాసేపు మీరు నిద్రపోయి అలసట తీర్చుకోండి అని మత్తయి సువార్త 26లో అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు జీవించేటప్పుడు నిరంతరం అలసిపోయి చేయాలి. ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా చేయాలి, ఒక క్షణం కూడా తీరిక లేకుండా చేయాలి అని మనల్ని కష్టపెట్టే దేవుడు కాడు. ఆయన కష్టపెట్టే దేవుడు కాడు. ఎందుకంటే తాను మన చెయ్యి పట్టి పని చేయించడమే కాకుండా అప్పుడప్పుడు విశ్రాంతి కూడా ఇస్తాడు. పరిగెత్తించడమే కాకుండా తన కవిగిట్లో మనకేమిస్తాడండి? చెప్పాలి, సేద తీరుస్తాడు. హల్లెలూయా. అటువంటి దేవునిగా కూడా మన యేసయ్యను చూడగలిగినప్పుడు మరి కాస్త ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం, మరి ఇంకొంతసేపు పరిగెట్టగలుగుతాం. అర్థమవుతుందండి? ఎందుకు అంటే ఈ భూమి మీద మానవుని యొక్క దేహము బలహీనమైనది కాబట్టి దీనికి కూడా అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క బలము కావాలి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో షూలమ్మితి కన్యక ఈ పరమగీతము 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన అనుభవాలు భక్తుల జీవితాల్లో ఎన్నో, అందరి అనుభవాలు, నాకు కూడా ఇటువంటివి ఎన్నో అనుభవాలు నేను పొందాను. చాలాసార్లు పరిగెట్టి అంటే దేవునిలో ఆత్మీయతలు ఎదిగి పరిగెత్తి ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ, సత్యాన్ని చెబుతూ ఒక్కోసారి ఏమవుతుందంటే, ప్రభా కాస్త బలహీనమైపోయాను నాయన, కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఉంది నాయన, కాస్త సత్తువు కూడా లేదు నాయన అని ఉండిపోయిన కొన్ని వారాలు, నెలలు కూడా ఉన్నాయి. తర్వాత మరలా ఏం చేస్తాడండి? మరలా బలవంతుడైన దేవుడే నాకు బలాన్ని ఇచ్చి తిరిగి బలపరిచి మరలా పని పూనుకునేటట్లుగా చేస్తాడు భక్తుల జీవితం. మీ జీవితాల్లో కూడా అంతే. ఒక విశ్వాసి అంటేనే పని మానేసుకున్నాడంటే ఇంకా ఎప్పుడు తన జీవితంలో అలాగనే ఉండిపోతాడు అని మనం తొందరగా అనుకోకూడదు. ఏమో దేవుడు మరలా కాస్త విశ్రాంతినిచ్చి తిరిగి లేపి మరలా వాడుకుంటాడేమో అని మనం అనుకోవాలి. అలా వాడుకుంటాడు కాబట్టే ఆమె అన్నది. పూర్తిగా చదువుతున్న ఆ మాట 2:7 పరమగీత గ్రంథం. ప్రియులారా, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎవరి ఇష్టమట? ప్రేమకు ఇష్టమగు వరకు.
లేపకండి, డిస్టర్బ్ చేయకండి. ఆయన వాక్యంలో చదువుతున్నప్పుడు లీనమైపోతాం, ఆయన స్తుతిస్తున్నప్పుడు లీనమవుతాం, ఏమో బైబిల్ చదువుతున్నప్పుడు అలా డీప్గా వెళ్ళిపోతాం. అప్పుడు మనకు ఎవరు ఏం పిలిచినా కాస్త ఇసుగొచ్చేస్తుంది. అరే ప్రార్థన చేస్తున్నానుగా, ఆరాధన చేస్తున్నానుగా, బైబిల్ చదువుతున్నానుగా, సువార్త ప్రకటిస్తున్నానుగా, లేదా వాక్యం వింటున్నానుగా, లేదా వాక్యం చెప్తున్నానుగా, ఎందుకు అంత తొందర? నా దేవునితో నేను గడపొద్దా? నాకు ఎంత ప్రశాంతత ఉంది, ఎంత నెమ్మది ఉంది, ఎంత ధైర్యం ఉన్నది, నన్ను ఎందుకు అలాగా అనే అనుభవాలు కూడా భక్తుల జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. కనుక ప్రిల్లారా, మనము షూలమ్మితి కన్యక పరమగీత గ్రంథంలో ఏ ఏ అనుభవాల గుండా ఆమె వెళ్తుందో ప్రతి భక్తుడు ఆ అనుభవాల గుండా వెళతాడు, వెళ్ళి తీరాలి. షూలమ్మితి కన్యక యొక్క సౌందర్యమే భక్తుల సౌందర్యం అయినప్పుడు ప్రాణప్రియుడనే యేసయ్య వచ్చి ఈ ప్రాణప్రియురాలైన ఈ భూమి మీద షూలమ్మితి అనబడుచున్నటువంటి వధువు సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు. అందుకే పరమగీత గ్రంథము ప్రతి శుక్రవారం వచనము నుండి వచనం అలా చెప్పుకుంటూ రావడం జరిగింది. ముందు మరలా 2వ అధ్యాయం పూర్తవుద్ది, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఇలా 8వ అధ్యాయం కూడా కాస్త లోతుగా వెళ్ళి మనం తెలుసుకుందాం. మరి ఆ చొప్పున మన బ్రతుకుల్ని ఆత్మీయ జీవితంలో మార్చుకొని దేవుని ఆత్మచేత నడిపించబడుదాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.